అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 312 హర్ష స్మార్ట్ మూవ్. ఇక స్టోర్లోకి వెళ్తే చేతికి దెబ్బ తగిలితే వాళ్ళంతా టెస్టులు చేస్తున్న డాక్టర్ మీద అనుమానం వచ్చి మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చారా అని అడుగుతాడు హర్ష. దాంతో ఆమెను పిచ్చిదాన్ని అనుకున్నాడు అన్న కోపంతో అతని వెంట పడుతుంది ఆ ముసలి డాక్టర్. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ గదిలో అడుగు పెట్టడంతో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడి చంకనెక్కి కాపాడమని అడుగుతాడు హర్ష. అతన్ని చూసిన మాన్విత ఆశ్చర్యంతో నోరు తెరిచింది. హర్షను తరుముతున్న ముసలి డాక్టర్ మాత్రం, వావ్, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు! ఈ పొట్టి పిల్లాడి కంటే పొడవుగా ఉన్న అబ్బాయి చాలా హాట్గా ఉన్నాడు, అతన్ని ఒకసారి చెక్ చేయాలి అనుకుంటూ వేగంగా విరాట్ దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లాడిలా అతని మీద ఎక్కిన హర్షను పక్కకు తోసి గట్టిగా హక్ చేసుకుంది. ఆ దెబ్బకి కింద పడి నడ్డి పగలగొట్టుకున్న హర్ష కుయ్యో మొర్రో అని అరుస్తూ విరాట్ వైపు చూశాడు. ఆ క్షణం అతని ముఖంలో కనిపించిన వింత ఎక్స్ప్రెషన్ చూసిన హర్షకి విపరీతంగా నవ్వొచ్చింది. దాంతో పడి నవ్వుతూ, ఈరోజు ఈ పిచ్చి డాక్టర్ చేతిలో పచ్చడైపోతానేమోనని చాలా భయపడ్డాను, కానీ ఊహించని విధంగా మీరు వచ్చి నన్ను సేవ్ చేసి ఆ పిచ్చి దాని చేతిలో బుక్ అయిపోయారు అని అతి కష్టంగా చెప్పాడు. అతన్ని కోపంగా ఒక చూపు చూసి, కాసేపు నీ నోరు మూస్తావా అని కోపంగా అరిచాడు. అతని కోపానికి భయపడి నోరు మూసుకొని మాన్విత సహాయంతో లేచి నిలబడ్డాడు హర్ష. ఇంతలో ఇద్దరు వార్డ్ బాయ్స్ వచ్చి, అయ్యో సారీ సార్, ఈవిడ ఇక్కడుందని తెలియక హాస్పిటల్ అంతా వెతుకుతున్నాం అని కంగారుగా చెప్తూ ఆ డాక్టర్ను గట్టిగా పట్టుకున్నారు. సర్ది చెప్పిన మాన్విత వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈవిడ డాక్టర్ కానప్పుడు హాస్పిటల్ అందుకుంది అని అడిగింది. ఈమె హాస్పిటల్ ఫౌండర్, చాలా పెద్ద డాక్టర్. కొన్నాళ్ళ క్రితం ఆవిడ కళ్ళ ముందే తన కూతురు లవ్ ఫెయిల్యూర్తో చనిపోయింది. ఆ షాక్ తట్టుకోలేక మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్ కాబట్టి స్వయంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఒక్కోసారి బాగానే ఉంటారు, కానీ ఒక్కోసారి ఓవర్గా రియాక్ట్ అవుతారు. కానీ ఈ విషయం హాస్పిటల్లో మా ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు. నలుగురు 4 రకాలుగా మా మేడం గురించి కామెంట్స్ చేస్తారని అసలు బయటికి రానివ్వరు. ఈరోజు మాకు తెలియకుండా వచ్చారు. ఇక్కడ వాళ్ళకి విషయం తెలియదు కదా, అందుకే మేడం రావడంతో పేషెంట్ను పంపించారు. మా వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి అని ముసలి డాక్టర్కి మంచి మాటలు చెప్తూ బయటకు తీసుకెళ్ళిపోయారు. ఆ వెంటనే మరొక డాక్టర్ వచ్చి, ఐఎమ్ వెరీ సారీ సార్, మా మదర్ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. మా తప్పుకు పరిహారంగా ట్రీట్మెంట్ ఖర్చు అంతా మేమే భరిస్తాము, మీరు సింగిల్ రూపీ కూడా కట్టక్కర్లేదు అని నిజాయితీగా చెప్తూ చేతికి ట్రీట్మెంట్ చేశాడు. ఇంతలో హర్షకి తన కంపెనీ హెడ్ సందీప్ నుండి కాల్ రావడంతో అటెండ్ చేశాడు. అటు నుండి, హౌ ఆర్ యూ హర్ష, ఆర్ యూ ఆల్ రైట్? ఇందాకే న్యూస్ చూశాను, బట్ నువ్వేం వరి అవ్వకు, నీ హాస్పిటల్ ఖర్చు మన కంపెనీ భరిస్తుంది అని ఉదార స్వభావం చూపించాడు. మీ కైండ్ హార్ట్కి చాలా థ్యాంక్స్ మిస్టర్ సందీప్, కానీ హాస్పిటల్స్ బిల్స్ విషయంలో మీ నిర్ణయం గురించి ఒకసారి ఆలోచిస్తే మంచిది అని ముందుగా హెచ్చరించాడు హర్ష. ఓట్, మేము మరీ అంత పిసినారి వాళ్ళం కాదు కదా హర్ష, మాకు మా ఎంప్లాయీస్ పట్ల జాలి ఉంది. ఇప్పుడే మన కంపెనీ ఏజెంట్ వచ్చి హాస్పిటల్ బిల్ క్లియర్ చేస్తాడు అని చెప్పి అతన్ని బలవంతంగా ఒప్పించాడు. ఓకే మిస్టర్ సందీప్, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. తర్వాత నన్ను బ్లేమ్ చేయడం కానీ నన్ను ఉద్ధరించినట్లు మాట్లాడడం కానీ చేయకూడదు అని కండిషన్ పెట్టి కాల్ కట్ చేశాడు హర్ష. అదేంటి సార్, నేను బిల్లు కట్టక్కర్లేదని చెప్పాను కదా, అలా ఎందుకు చెప్పారు అని ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్. ఆ మాటకి చిరునవ్వు నవ్వుతూ, ఎవరు చేసుకున్న కర్మకి వాళ్ళు అనుభవించాలి కదా డాక్టర్, వాళ్ళని రానివ్వండి. నేను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన ట్రీట్మెంట్ మొత్తానికి బిల్ పే చేసి పంపించండి అని చెప్పింది. అంటే మా మదర్ చేసిన దానికి కూడానా అని ఆశ్చర్యంగా అడిగిన డాక్టర్కి అల్లరిగా కన్ను కొట్టాడు హర్ష. అక్కడ జరుగుతున్నదంతా చూసిన విరాట్ పెదవుల మీద సన్నని నవ్వు ప్రత్యక్షమైంది. నువ్వు మరీ కన్నింగ్గా తయారవుతున్నావు బేబీ, ఇంకేం చేస్తావో చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అని మనసులో నవ్వుకున్నాడు. కాసేపటికి సందీప్కి సంబంధించిన మనిషి రావడం, హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన బిల్ చూసి కళ్ళు తేలేసి బాస్కి ఇన్ఫార్మ్ చేయడం నిమిషాలు జరిగిపోయాయి. అతను చెప్పిందంతా విన్న సందీప్ అంతకంతకు తను ఇచ్చిన బిల్డప్ కారణంగా విధి లేక బిల్ మొత్తం కట్టమని ఆర్డర్ వేసి కాల్ కట్ చేశాడు. కాసేపటికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కూడా వెళ్ళిపోవడంతో హర్ష, విరాట్ ఇంకా మాన్విత గదిలో మిగిలారు. ఎలాగో విరాట్ తనను వదలు కాబట్టి మాన్వితను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పాడు హర్ష. ఇంతకు ముందెప్పుడు విరాట్ని చూడకపోవడంతో, ఇలాంటి సమయంలో ఒక కొత్త వ్యక్తి దగ్గర నేను వదిలేసి ఎలా వెళ్తాను, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అప్పుడు నా సంగతి నేను చూసుకుంటాను అని కంగారుగా చెప్పింది. ఇతను నాకు బాగా కావాల్సిన వ్యక్తి కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా ఇంటికి వెళ్ళు అని హర్ష నమ్మకంగా చెప్పడంతో సరేనని తల ఊపి ఇంటికి బయలుదేరింది మాన్విత. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న విరాట్ వేగంగా హాస్ని ముందు నిలబడి, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, ఇంకొకసారి ఎవరి గురించైనా
నిన్ను నువ్వు హర్ట్ చేసుకుంటే ఊరుకోను. నాకు నువ్వు ఇంపార్టెంట్. నువ్వేదో వీరనారి అన్నట్లు మరొకరిని కాపాడడానికి నిన్ను నువ్వు రిస్క్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివి రిపీట్ అయినా నీ ఒంటి మీద చిన్న గీత కనిపించినా ఊరుకోను. జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. ఇదొక యాక్సిడెంట్ విరాట్ గారు. నేనేదో కావాలని చేసినట్టు ఎందుకలా కోప్పడుతున్నారు? తను నా ఆర్టిస్ట్. తన ప్రొటెక్షన్ నా బాధ్యత కదా అని కోపంగా అరిచింది హాస్ని. ఇది యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్డ్ అటెంప్ట్. నీకు ఊదరందరూ ముఖ్యమైతే మాకు నువ్వు ముఖ్యం. నిన్ను అలాంటి పరిస్థితుల్లో చూడటం మాకు ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించు. ఇక్కడితో ఈ డిస్కషన్ ఆపేయి, అదే అందరికీ మంచిది అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. సరే, ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వదు. కాసేపు మీ కోపాన్ని పక్కనట్టి నా బ్యాగ్ తీసుకురావడంలో సహాయం చేయండి అని అతన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అతని ముందు ఆమె వేషాలు పనిచేయకపోవడంతో నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది అని ఉక్రోషంగా అడిగింది. ఆ నెక్స్ట్ మినిట్ అది ఎంత ఫూలిష్ ప్రశ్న అర్థమై అది అని నవ్వుతూ మీ నెట్వర్క్ సంగతి మర్చిపోయి అడిగాను, సారీ అని అమాయకంగా మొహం పెట్టింది. అప్పటికే విరాట్ వెళ్ళి చాలా సమయం గడవడంతో సోఫాలో కూర్చొని తండ్రి రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు రిషి. ఇంతలో కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో ఆత్రంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన అతనికి గుమ్మంలో నిలబడిన హర్షని చూసి దుఃఖం పొంగుకొచ్చింది. గబగబా అతని దగ్గరికి వెళ్ళి కాళ్ళు చుట్టుకొని ఏడుస్తూ, మీరు బాగానే ఉన్నారు డాడీ, మీకేం కాలేదు కదా అని బాధగా అడిగాడు. తన చేతికున్న కట్టు చూసి అలా అడిగాడనుకున్న హాసిని బాబు ముందు మోకాళ్ళ మీద కూర్చొని, నాకేం కాలేదు నాన్న, ఇది చాలా చిన్న దెబ్బ, 2 రోజుల్లో తగ్గిపోతుంది, నువ్వేం వరి అవ్వకు అని కొడుకుని కన్సల్ట్ చేయడానికి ప్రయత్నించింది. ఇంతలో విరాట్ ఆమె దగ్గరికి వచ్చి, కన్నయ్య జరిగిందంతా టీవీలో చూశాడు, మా ఇద్దరికీ అంతా తెలుసు, కన్నమ్మకు మాత్రం తెలియదు, జాగ్రత్త అని చెవిలో చిన్నగా చెప్పాడు. దాంతో కొడుకుకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. అప్పుడే గదిలో నుండి బయటకు వచ్చిన ఖుషి తండ్రి చేతికున్న కట్టు చూసి, డాడీ మీ చేతికి ఏమైంది, ఎందుకింత పెద్ద కట్టు కట్టారు అని అడుగుతూ గుక్క పెట్టి ఏడ్చింది. ఆమెను కన్సల్ట్ చేయడానికి హాస్నికి తల ప్రాణం తోకకు వచ్చింది. అప్పుడు రిషి తండ్రి చేయి పట్టుకొని, ఇంకొకసారి ఎవరి కోసం మీరు దెబ్బలు తగిలించుకోవడానికి నేను ఒప్పుకోను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని ఖచ్చితంగా చెప్పాడు. ఆహా, బాబు కొడుకులు ఒకే స్కూల్ అనుకుంటా, నా విషయంలో మరీ ఇంత దారుణంగా ఉన్నారు. సేమ్ చూపులు, సేమ్ వార్నింగ్, ఏం మాత్రం తేడా లేదు. నాకు హిట్లర్ మీద ప్రేమ ఎక్కువైపోయి అచ్చం అలాంటి వాడినే దించాను. ఫ్యూచర్లో వీళ్ళతో ఇంకెన్ని స్టార్స్ చూడాలో ఏమిటో అని తన తల పట్టుకుంది. కాసేపటికి గదిలోకి వెళ్ళిన విరాట్ ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి తన కోసం రిషి ఎదురు చూస్తూ కనిపించాడు. కొడుకు రాకకి కారణం ఊహిస్తూనే, నాతో ఏమైనా మాట్లాడాలా అని తల నిమురుతూ అడిగాడు. అది మా డాడీని జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాడు రిషి. నీకు మీ డాడీ అంటే చాలా ఇష్టమా అని అడిగాడు విరాట్. అవును, నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం, అందుకే ఆయన ఏం చెప్పినా వింటాను అని నిజాయితీగా బదులిచ్చాడు. మీ డాడీ అంటే నాకు అంతకంటే ఎక్కువ ఇష్టం, నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. నువ్వు చెప్పకపోయినా నేను తనని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తాను, కాబట్టి నీ థ్యాంక్స్ నువ్వే ఉంచుకో అని చెప్పాడు విరాట్. రాత్రి డిన్నర్ టైంలో హాస్ని చేతికి కట్టు ఉండటంతో తనే దగ్గరుండి తినిపించాడు విరాట్. మొదట పిల్లలు ఉన్నారని స్పూన్తో తింటానని వాదించింది, కానీ అతని మొండితనం ముందు ఎప్పటిలా ఓడిపోయి సైలెంట్గా కడుపు నిండా తినేసింది. ఆ తర్వాత పిల్లల్ని పడుకోబెట్టి గదిలోకి వచ్చిన ఆమెకు మొబైల్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపించింది. ఆమె వెళ్ళేంతలోపే విరాట్ బ్యాగ్ నుండి మొబైల్ బయటకు తీసి డిస్ప్లేలో పేరు చూసి కాల్ అటెండ్ చేశాడు. హలో హర్ష, ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఎన్నిసార్లు కాల్ చేసినా ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు? మీ గురించి ఎంత వరి అయ్యానో తెలుసా అని తన పాటికి తాను మాట్లాడుకుంటూ పోయాడు మోహిత్. అతని గోలంతా శాంతంగా విన్న విరాట్, తను ఇప్పుడు బాగానే ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, ఇలాంటి సమయంలో కాల్ చేసి ఇబ్బంది పెట్టకు, కాస్త మా ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వు అని అతని మొహం మీద చెప్పి కాల్ కట్ చేశాడు. అసలు నా కాల్ ఎందుకు మీరు లిఫ్ట్ చేశారు విరాట్ గారు? మీకు బొత్తిగా నేనన్నా నా ప్రైవసీ అన్నా రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఇంతకీ కాల్ చేసింది ఎవరు అని అతని వైపు కొరకొర చూస్తూ అడిగింది. నేను అటెండ్ చేసింది నా సొంత వైఫ్ కాల్, వేరే వాళ్ళది కాదు. నీకు ప్రైవసీ కావాలంటే బాగా ఇస్తాను, కానీ 4 రోజులకు. అలాగే కాల్ చేసింది నీ డైహార్డ్ ఫ్యాన్ మోహిత్, అందుకే నీకు ఇవ్వలేదు అని కొట్టినట్లు చెప్పాడు విరాట్. ఓట్, నేను ఇక్కడే ఉన్నాను కదా, తను కాల్ చేస్తే నాకెందుకు ఇవ్వలేదు? మేమిద్దరం ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తాం, తను నా ఎంప్లాయ్, ఆ విషయం మర్చిపోతే ఎలా అని కోపంగా అడిగింది. ఆ విషయం గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం, కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది, పడుకో అని అన్నాడు విరాట్. నాకు కొంచెం పని ఉంది, మీరు పడుకోండి అని చెప్పి సింగిల్ హ్యాండ్తో మొబైల్ ఆపరేట్ చేస్తున్న ఆమె చేతి నుండి ఫోన్ లాక్కొని, అలాంటిదేం కుదరదు,
అసలే నీ చేతి నుండి చాలా బ్లడ్ పోయింది, రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పారు, ఏమన్నా ఉదయం చూసుకోవచ్చు, ఇప్పుడు పడుకో అని అన్నాడు విరాట్. ప్లీజ్ అర్థం చేసుకోండి విరాట్ గారు, ఆఫ్టర్ 12 AM తర్వాత ఇంటర్నెట్లో నేను ఒక వీడియో పోస్ట్ చేయాలి, ఆ వర్క్ ముగించి పడుకుంటాను అని చెప్పింది హాస్ని. సరే, ఆ వీడియో ఏంటో నాకు చెప్పు, నేను పోస్ట్ చేస్తాను, నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్పాడు. ఆర్ యూ ష్యూర్? ఆ వీడియో మనం ఈరోజు మిడ్నైట్ ఖచ్చితంగా పోస్ట్ చేయాలి, అప్పుడే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని ఆఫీస్లో జరిగిన సంఘటన బ్రీఫ్గా చెప్పింది. నేనుండగా నీకు భయం అక్కర్లేదు, నీకు కావాల్సిన చేంజెస్ చెప్పు, అన్నీ చేసి పోస్ట్ చేస్తాను అని నమ్మకంగా చెప్పాడు విరాట్. దాంతో తన ల్యాప్టాప్ తీసుకొని విరాట్ ముందు పెట్టి వీడియో ఆన్ చేసి కావాల్సిన చేంజెస్ అన్నీ అతనికి ఎక్స్ప్లెయిన్ చేసింది హాస్ని. ఆ వీడియో అశాంతం చూసిన విరాట్ ఆమె చెప్పిన మార్పులన్నీ చకచక చేసేశాడు. అంతా రెడీ అయిన తర్వాత హర్ష నేమ్తో ఉన్న ఆమె అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి పోస్ట్ చేయడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో ఎండింగ్లో ఒక క్యాప్షన్ పెట్టండి విరాట్ గారు, కాస్త ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పింది. సరే, మ్యాటర్ చెప్పు అని అడిగిన అతనికి, నా ఆర్టిస్ట్ మోహిత్ న్యూ యాక్ట్రెస్ను ఇబ్బంది పెట్టడన్న విషయంలో నిజానిజాలు అని తను చెప్పిన లైన్స్ ఎలా ఉన్నాయని అడిగింది. నో, ఈ మ్యాటర్ ఇలా కాదు, మరొక విధంగా పెడితే బాగుంటుంది అని అప్పటికప్పుడు ఆలోచించి, మోహిత్ చేతిలో డైరెక్టర్ రవీంద్ర మూవీ యాక్ట్రెస్ ఎదుర్కొన్న ఇబ్బందులు నిజానిజాలు అని టైటిల్ మార్చి ఇదెలా ఉంది అని ఆమెను అడిగాడు. వావ్ విరాట్ గారు, సూపర్, ఇది ఇంకా బాగుంది, దెబ్బకి క్యూరియాసిటీతో పోస్ట్ అయిన వెంటనే అందరూ చూస్తారు, నా అంత కాకపోయినా మీకు కూడా కాస్త బ్రెయిన్ ఉంది అని నాలుక ఖర్చుకుంది హాస్ని. చా, నిజమా? అయితే ఇన్నాళ్ళు నీలాంటి హాఫ్ బ్రెయిన్తోనే రుద్రమణి ఎంపైర్ని నడిపానని అనుకుంటున్నావా అని కళ్ళెగరేశాడు విరాట్. అంతే కదా, లేదంటే నేను చెప్పిన లైన్స్ మార్చి చెప్పారు, అంతేకాని సొంతంగా కాదు కదా అని పోస్ కొట్టిన హాస్నిని యథావిధిగా చూసి, సరే అయితే నువ్వు చెప్పినవే రాస్తానులే, అసలే నాకు బ్రెయిన్ లేదు కదా అని నవ్వును బిగబట్టి చెప్పాడు విరాట్. అసలు నాకు హెల్ప్ చేసే ఉద్దేశం ఉందా లేదా మీకు అని కోపంగా అడిగిన ఆమె ముక్కు పిండుతూ, ఆ ఉద్దేశం లేకపోతే ఆ వీడియో 3 రోజుల క్రితం చూసినప్పుడే డిలీట్ చేసేవాడిని, లేదా నేనే ఏదో ఒకటి సొంతంగా చేసేవాడిని, అంతేకాని నువ్వేదో చేస్తావని ఆగేవాడిని కాదు కదా అని నవ్వాడు. అది నిజమేలే, కానీ నా ల్యాప్టాప్ సీక్రెట్గా చూడడం తప్పు అని అనిపించలేదా అని కోపంగా అడిగింది హాస్ని. మన ఇద్దరి మధ్య అలాంటివి ఏముండవు, మన ఇద్దరము ఒకటే అని ప్రేమగా చెప్పి వీడియో ఆటోమేటిక్గా పోస్ట్ అయ్యే విధంగా టైం సెట్ చేశాడు విరాట్. హాస్ని పడుకుంది, కానీ మైండ్లో అదే ఉండటంతో ఆమెకు అస్సలు సరిగ్గా నిద్ర పట్టలేదు. దాంతో సరిగ్గా 12 దాటిన 10 నిమిషాలకి లేచి కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. అప్పటికే వీడియో పోస్టే కనిపించడంతో రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి హ్యాపీగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన కామెంట్స్ ఏమైనా వచ్చాయా అని విరాట్ని అడిగింది హాస్ని. మన వీడియో గ్రాండ్ సక్సెస్, మిడ్ నైట్ బాంబ్ బ్లాస్ట్ అని కామెంట్స్ బాగా వస్తున్నాయి, నువ్వే చూడు అని ల్యాప్టాప్ తీసుకొచ్చి ఓపెన్ చేసి ఆమె ముందు పెట్టి ఒక్కొక్క కామెంట్ చూపిస్తూ స్క్రోల్ చేశాడు విరాట్. ఆ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ కామెంట్స్ చూసిన హాస్ని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. కానీ ఆ వీడియో చూసిన తర్వాత కంపెనీలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఇంతకీ అక్కడ పరిస్థితులు ఏమిటి? కామెంట్స్ అన్నీ హాస్ని వాళ్ళకి ఫేవర్గా వచ్చాయా? ఈ సమస్య కొత్త మలుపు తిరగబోతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.